మహోన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటువంటి ముద్రల్లో నుండి 6 ముద్రలను మనం పూర్తి చేసుకునేటువంటి మహాకృప దేవుడు మనందరి పట్ల కూడా అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించగలుగుతున్నాను. ఎన్ని ముద్రలు పూర్తయినాయి? 6 ముద్రలు పూర్తయినాయి. ఈరోజు ఆఖరి ముద్ర, అది కూడా 7వ ముద్ర. కాబట్టి 7వ ముద్ర విప్పబడినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, లేదంటే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మనం కానీ ఆలోచించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటనని, ఒక విషయాన్ని దేవుడు ఆ చోట దాచుంచడాన్ని నేను గమనించాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి కానీ మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట 7వ ముద్రను గురించినటువంటి దాని గురించి రాయబడింది. చదువుదాం చూడండి. ప్రకటన 8వ అధ్యాయం. పాస్టర్ గారండి 6వ అధ్యాయంలోనేమో 6 ముద్రలు ఉన్నాయి, తర్వాత 7వ అధ్యాయంలో ఇంకా వదిలేశారు, మీరు మళ్ళీ 8వ అధ్యాయానికి వచ్చారేటండి అని కూడా మీరు అనుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏం పొరపాటు అయితే లేదు. ప్రకటన గ్రంథంలో ఎక్కువ అలంకారాలు ఉంటాయి అనే విషయం చెప్పాను. వాక్యానుసారంగా అక్షరానుసారంగా చదివితే ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఆత్మానుసారంగా మాత్రమే చదివేటువంటి ఏకైక గ్రంథము అనే విషయాన్ని కూడా చెప్పాను. అలాగే ముద్రలు వేరు, పాత్రలు వేరు, బోరలు వేరు అని చాలామంది అనుకుంటా ఉంటారు. ముద్రలు అయిన తర్వాత పాత్రలో, పాత్రలు అయిన తర్వాత బోరలో అన్నట్టుగా కొంతమంది బోధిస్తుంటారు, కొంతమంది అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పేటువంటిది ఏంటంటే ఈ 3 ఒక్కటే. బోరల్లోని ముద్రలు ఉన్నాయి, ముద్రలలో పాత్రలు ఉన్నాయి, పాత్రలో బోరలు ఉన్నాయి. 3 కూడా ఒకేసారి సంభవించేటువంటివి అని నేను అనట్లేదు, కానీ 3ంటికి ఏక సంబంధం అనేటువంటిది ఉన్నది. ఎందుకు ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తున్నారండి అని ఆలోచన చేస్తే మీకే సమాధానం వస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని కన్నా మనం చదివితే ఆ చోట మాట ఉంది. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బోరలు ఇయ్యబడెను అనేటువంటి మాట రాయబడింది. 7వ ముద్రను విప్పిన వెంటనే జరిగేటువంటి పరిణామం ఏంటంటే 1 గంట సేపు నిశ్శబ్దం. 7వ ముద్రని విప్పితే జరిగేటువంటిది ఏంటంటే 1 గంట సేపు నిశ్శబ్దం మాత్రమే జరుగుతుంది అని కనబడతా ఉంది. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తానంటే వచనాల్లో కాదు, నేను చెప్పినటువంటి ఆ విషయంలో వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మొదటి ముద్ర దేనికి సంబంధించింది? యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడి యొక్క రాక. 2వ ముద్ర యుద్ధాలు. 3వ ముద్ర కరువు. 4వ ముద్ర మరణాలు. 5వ ముద్ర హతసాక్షుల యొక్క కేకలు. 6వ ముద్ర సూర్య చంద్ర నక్షత్రాల యొక్క రాలిపోవట, శక్తిహీనత. 6వ ముద్ర ఎప్పుడు జరుగుతుందని చెప్పాను? చివరి భాగంలో, శ్రమల అనంతరం చివరి స్టేజ్లో జరిగేటువంటిది. మరి చివరి స్టేజ్లో జరిగేటువంటిది అయితే మళ్ళీ బోర్లు మళ్ళీ ఎందుకు మొదలు పెట్టడం? ఇంక అక్కడితో అయిపోయినట్టే కదా శ్రమలు. మళ్ళీ పాత్రలకి ఏం సంబంధం ఉంటుంది? ఇంక అక్కడితో శ్రమలు అయిపోయినట్టే కదా. కాబట్టి ఏ విధంగా కూడా దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ 3 కలిసి జరుగుతాయి. ముద్రలో, పాత్రలో, బోరలో కలిసి జరిగేటువంటిది. కాబట్టి అది బాగా మనకు అర్థం అయ్యేటువంటి విధంగా దేవుడు రాయడానికి ఇష్టపడలేదు. అది పూర్తిగా మరి దేవుడు ఎందుకు తెలియజేయడానికి ఇష్టపడలేదనేది దేవుడికే తెలియాలి. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. వేరు వేరు సమయాల్లో జరిగేటువంటివి కాదు, 3 కలిసి ఉన్నవే. తగిన కాలం ముందు జరుగుతాయి అంతే. ఆ టైం వచ్చినప్పుడు జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇదని కాదు. మరి 6వ ముద్ర మొత్తం ఇంకా శ్రమలన్నీ ముగిసిన తర్వాత జరిగేటువంటిది. సూర్యుడు ఎర్రగా మారిపోవడం, చంద్రుడు నల్లగా మారిపోవడం, ఆకాశ నక్షత్రాలు రాలిపోవడం. మరి అక్కడితో ఇంకా శ్రమలు ముగిసిన తర్వాత మళ్ళీ బోర్రలతో పనే ఉంటుంది, పాత్రలతో పనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిసి జరిగేటువంటివి అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే 7వ ముద్ర విప్పినప్పుడు యాంటీ క్రైస్ట్ రావడమో, భూకంపాలు జరగడమో, కరువులు సంభవించడమో, యుద్ధాలు జరగడమో
హతసాక్షుల యొక్క కేకలు పెట్టడమో, ప్రకృతి వైపరీత్యాలు జరగడమో ఇవేమీ జరగట్లేదు. కానీ ఈ 7వ ముద్ర విప్పబడిన మరుక్షణమే జరిగేటువంటి విషయం ఏంటంటే, పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అదే జరిగింది 7వ ముద్ర విప్పిన తర్వాత. అంతేగాని ప్రకృతి వైపరీత్యాలు ఏం జరగలేదు. భూగోళంలో ఏ విధమైనటువంటి విధ్వంసాలు ఏమీ జరగలేదు. ప్రతికూలతలు ఏమీ కూడా అక్కడ జరిగినట్టుగా లేఖనాలు కనబడట్లేదు. ఏం జరిగిందంటే, ఈ 7వ ముద్ర చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది, అన్నిటికీ మించి చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతమైనటువంటి ముద్ర. కాబట్టి ముద్ర విప్పిన వెంటనే జరిగిన ఏకైక పరిణామం ఏంటంటే, పరలోకంలో నిశ్శబ్దము. కామ్నెస్ ఇన్ హెవెన్ అంటాను నేను. పరలోకంలో నిశ్శబ్ద వాతావరణం అనేది నెలకొంది ఈ 7వ ముద్రను విప్పినప్పుడు. మొదటి 6 ముద్రలు విప్పినప్పుడు ఎప్పుడూ కూడా పరలోకంలో నిశ్శబ్దం అనేటువంటిది కనబడలేదు. కానీ 7వ ముద్ర విప్పినప్పుడే పరలోకంలో నిశ్శబ్దము. అది కూడా ఎంతసేపు అన్నాడు అక్కడ ఆయన చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా. ఎంత? అరగంట. అంటే తెలుగులో ఇంకో విధంగా మాట్లాడితే 30 నిమిషాలు, ఇంగ్లీష్లో 30 minutes. అరగంట అని రాశాడు. అది కూడా అలంకారమే. దాన్ని అరగంటని నేనేమంటానంటే ఈ అరగంటని 30 రోజులు అని అంటాను. 30 నిమిషాలు అని సూచిస్తుంది, కానీ 30 రోజులు నిశ్శబ్ద వాతావరణము అని నేనంటాను. దీన్ని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు, మీరు ఎలా చెప్పగలరు అంటే, కొన్ని విషయాలు చెప్పలేం, కొన్ని విషయాలకు ఆధారాలు ఉండవు, కొన్ని బోధల వెనకాల సాక్ష్యాలు కనబడవు. అది దైవ ప్రేరేపణతో నడిపించబడేటువంటి కారణాన్ని బట్టి చెప్పేటువంటిది తప్ప కొన్నిటికి ఆధారాలు ఉండవు. కానీ నేను ఆధారం చూపిస్తాను. పరలోకంలో 30 నిమిషాల్లో నిశ్శబ్ద వాతావరణం కనబడుతుంది. ఆ 30 నిమిషాలు 30 రోజులు అని నేను అంటాను. ఆ 30 రోజుల్లో జరిగేటువంటి పరిణామం భూలోకంలో ఎలాగుంటుంది, పరలోకంలో ఎలాగుంటుంది అనేది నేను ఈరోజు వివరించబోతున్నాను. ఆ 30 minutes భూమి మీద ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, ఈ రెండిటికి మధ్యన జరిగేటువంటి పరిణామం అని నేను ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను చాలాసార్లు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ప్రకారంగా 1290 రోజుల తర్వాత 1335 రోజులు కనిపెట్టాలి. అంటే బలిని నైవేద్యమును నిలిపివేసినటువంటి సమయం నుండి నిషిద్ధమైనటువంటి వస్తువు దేవాలయంలో పెట్టే సమయానికి 1290 రోజులు పూర్తవుతాయి. అవునా కదా? అది నేను క్లియర్గా చెప్పాను. అంటే బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు యాంటీ క్రైస్టు. ఆ ఆపేసిన రోజు నుంచి నిషిద్ధమైనటువంటి ఒక వస్తువుని దేవాలయంలో పెడతాడు. దేవాలయం లేదు కానీ కట్టబడాలి. దేవాలయానికి దేవుని రాకడికి అసలు సంబంధం లేదు అనేటువంటి బుద్ధిహీనులకి ఇది నేను చెప్తున్నాను. దేవాలయం కట్టబడుతుంది, ఆ దేవాలయంలో నిషిద్ధమైనటువంటి వస్తువును కూడా పెడతాడు. ఆ పెట్టే సమయానికి బలిని నైవేద్యాన్ని ఆపేసినటువంటి తొలి రోజు నుంచి లెక్కేసుకుంటే 1290 రోజులు. అవునా కదా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తీయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. నేను ఎప్పుడు చాలామంది అంటారు 7 సంవత్సరాల శ్రమకాలం, 7 సంవత్సరాల శ్రమకాలం అనేది. 7 సంవత్సరాల శ్రమకాలం అనేది పచ్చి అబద్ధము. యాంటీ క్రైస్ట్ యొక్క 7 సంవత్సరాల శాంతి ఒప్పందంలోనే ఈ 7 సంవత్సరాల శ్రమకాలం కూడా జరిగిపోతుంది అనేది ఎంతకంటే పెద్ద పచ్చాబద్ధం, ఎంతకంటే పచ్చాబద్ధం. వాడు పెట్టే 7 సంవత్సరాల సంధికి శ్రమలకి సంబంధం లేదు. కేవలం 1335 రోజులు మాత్రమే శ్రమలు ఉండబోతున్నాయి. అవే మహాశ్రమలో అని 100 సార్లు చెప్పాను. చచ్చిపోయే వరకు కూడా ఇదే చెప్తాను. నేను తీసుకున్న స్టాండ్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు ఏమి ఉండవు. డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిన తర్వాత చెప్తాను ఏదైనా సరే. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆఖరి వచనాలకనే మనం పరిశీలన చేస్తే 11వ వచనం నుంచి ఆ పై వచనాలు గురించి బుద్ధిమంతులే దాన్ని గ్రహిస్తారు అనేటువంటి మాట
కూడా రాయబడి ఉంది. అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు అది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, దేవుడిచ్చేటువంటి వరాలతో కూడిన విశ్లేషణకు మాత్రమే దొరికే గ్రంథాలు దానియేలైనా ప్రకటనైనా. కాబట్టి నేనేం గొప్ప చేసుకోవాలని అనుకోవట్లేదు. ప్రపంచంలో పేరుగాంచినటువంటి వ్యక్తులు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడిన వాళ్ళు ఒక 5గురే కనబడుతున్నారు ఈ 2000 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాల్లో. కాబట్టి చాలా రేరుగా దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు ఈ గ్రంథాల మీద. అయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలువ చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలబెట్టే వరకు 1290 దినములు అగును. అంటే యాంటీ క్రైస్ట్ వచ్చి మందిరం కట్టబడిన తర్వాత ఆరాధనలు జరుగుతున్నటువంటి సమయాల్లో బలిని నైవేద్యాన్ని ఆపేయండి, లోక పరిస్థితులు ఏం బాగోలేదు, చాలా భయంకరమైన విపత్తుల మధ్యన లోకం అంతా కూడా సతమతం అవుతుంటే మీరు మాత్రం ఇక్కడ దేవుడు దేవుడు అనుకుంటూ ఆరాధిస్తున్నారు, బాగోదు అని చెప్పి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. చాలా మంది అన్యులు కూడా యెరూషలేము బయట ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి తలదాచుకుంటారు. స్థలాలు ఉండవు, ఎందుకంటే భూమి అంతా కూడా కంపించబడుతుంది, భూకంపాలు వస్తాయి, యుద్ధ వాతావరణాన్ని బట్టి. చాలా మంది శరణార్థుల్ని ఆదుకోవాలి, కొంతకాలం మీ దగ్గర ఉంచుకోండి అంటే అక్కడే పడుకోవడం కూడా జరుగుతుంది. అది ప్రకటన గ్రంథంలో కూడా ఉంది 11వ అధ్యాయంలో. ఈ బలిని నైవేద్యాన్ని ఆపేసినటువంటి సమయం నుంచి, రోజు నుంచి నిషిద్ధమైన వస్తువు అంటే యాంటీక్రైస్తు చచ్చిపోయి తిరిగి లేచి ఒక వస్తువుని అక్కడ పెడతాడు. నిషిద్ధమైన, అపవిత్రమైన, అపరిశుద్ధమైన వస్తువు ఏంటో కూడా చెప్పాను. ఆ వస్తువు పెట్టేటువంటి సమయానికి ఎన్ని రోజులు పూర్తి అవ్వాలంటే ఇక్కడ దానియేలు ప్రకారంగా 1290 రోజులు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు వస్తారని చెప్పాను, 2 విట్నెసెస్. వాళ్ళు ఎన్ని రోజులు ప్రవచిస్తారో, సువార్తను ప్రకటిస్తారో చెప్పాలి. ఎన్ని వారాలనుంది? 42 వారములు, అనగా 1260 రోజులు. 1260 రోజుల తర్వాత వాళ్ళు చంపబడతారా లేదా? ఎవరు చంపేస్తారో వాళ్ళని? యాంటీక్రైస్ట్ తిరిగి బతికొచ్చి వాడి చేతిలో చచ్చిపోతారు వాళ్ళిద్దరూ కూడా. అవునా కదా? నేను చాలాసార్లు చెప్పాను. 1260 రోజులకి వాళ్ళు స్మాష్ అయిపోతారు. ఇప్పుడు 1290 రోజుల్లో నుంచి 1260 రోజులు తీసేయండి, ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర ఉన్న అరగంటని 30 రోజులు అని పెట్టుకోండి. సింక్ అవుతుందా లేదా చెప్పండి అమ్మా. 1290 రోజుల్లో నుంచి ఈ 2 సాక్షులు సువార్త ప్రకటించిన 1260 రోజులు తీసేయండి, మైనస్ చేయండి. ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు. ఈ 30 రోజులు భూలోకంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ 42 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కడో కూడా ఈ 2 సాక్షులను బట్టి నరకం అనిపిస్తారు. వీళ్ళు నచ్చరు ఎవరికి. కాబట్టి కట్నాలు పంపుకుంటారు, వీళ్ళు లేపేస్తే ఎంత ప్రకటిస్తాం, వీళ్ళు లేపేస్తే ఎంత ప్రకటిస్తామని దేశాలు కుదుర్చుకుంటే ఆ డీల్ని. అంత ఇబ్బంది పడతారు 2 సాక్షులను బట్టిని. ఎప్పుడైతే 2 సాక్షులు చనిపోయారో ప్రపంచం అంతా కూడా కేరింతలు పెడతాయి. ఆనంద ధ్వనితో వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ సంతోషానికి ఇంకా అవధులు ఉండవు. 30 రోజుల కింద వాళ్ళు హ్యాపీగా పండగ చేసుకుంటుంటారు. ఆ 30 రోజులు భూమి మీద ఉగ్రత అనేది ఉండదు. ఎందుకంటే పైన పరలోకంలో ఏం కనబడుతుంది? నిశ్శబ్దమే కనబడుతుంది. ఆ 30 రోజులు దేవుడు భూమి మీదకి కొంచెం శ్రమలు ఆపుతాడు, సైలెంట్గా ఉంటాడు. సైలెంట్ ఫేజ్, నిశ్శబ్దం అనగా సైలెంట్ ఫేజ్. ఆ 30 రోజులు భూమి మీద ప్రజలు ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీకు ఎలా తెలుసు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, 11వ అధ్యాయము 2వ వచనం, ఆలయమునకు వెలుపట ఆవరణము కొలత వేయికి విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలల పరిశుద్ధ పట్టణము కాలితో దొరుకుతురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదని వారు గోనుపెట్టి ధరించుకుని 1260 దినములో. ఎన్ని రోజులు? 1260 రోజులు. దానియేలులో 1290 మైనస్ 30. ఈ ప్రవచించిన తర్వాత వీళ్ళు చచ్చిపోతారు.
చనిపోతారు. చదువుతున్నాను చూడండి. 7వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, అంటే 1260 రోజులు పూర్తవ్వగానే, ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధం చేసి వారిని చంపును. అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వచ్చి వాళ్ళని చంపును. వారి శవముల మహాపట్టణము సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపనామ రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూచుతూ వారి శవముల సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులు బాధించినందున, ఇందాకేం చెప్పాను, వీళ్ళిద్దరిని బట్టి కూడా ప్రపంచం అంతా నలిగింది. బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. సంతోషము ఉత్సాహము అనేది హ్యాపీగా లీడ్ అవుతుంటారు. ఈ 30 రోజులు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. చచ్చిపోయారు దరిద్రులు, చచ్చిపోయారు దౌర్భాగ్యులు, చచ్చిపోయారు దుష్టులు. ఎంత మనశాంతి లేకుండా చేసేసారండి బాబు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అంటూనే ప్రవచించారు, ప్రకటించారు. నీటిని రక్తంగా మార్చేశారు. అవసరం ఉన్నప్పుడల్లా, అవసరం లేనప్పుడల్లా నోటిలో నుంచి నోటి మాటను బట్టి మనుషుల్ని నాశనం చేశారు. వీళ్ళు చనిపోవడమే చాలా మంచిది అన్నట్టుగా ఉత్సాహము ఆనందం అనేది భూ నివాసులు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది ఎంతకాలం చేస్తారంటే 30 రోజులు. ఎందుకంటే 30 రోజులు పైన పరలోక దేవదూతల దేవుడు కూడా ఏం చేస్తున్నారు? ఉగ్రత పంపించట్లేదు, సైలెంట్గా ఉన్నారు. అవునా కదా? 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 7వ ముద్రను విప్పినప్పుడు అరగంట సేపు ఉందా లేదా? ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఈ 30 సెకండ్లు అనేది 30 రోజులతో మనం పోల్చుకోవాలి. ఆ 30 రోజులు దేవుడు భూమి మీదకి ఏ విధమైనటువంటి ముద్రను కానీ, బోరణ కానీ, పాత్రను కానీ ఏం చేయడు. సైలెంట్గా చూస్తుంటాడు. సైలెంట్ ఫేజ్, కామ్ ఫేజ్ అది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ పోయారు 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 పోయారని ఆనందంతో కేరింతలు పెడుతున్న 30 రోజులకి అసలు సిసలైన ఉగ్రత మొదలవుతుంది. అది పరిస్థితి. నిశ్శబ్దం ఎంత భయంకరమైనదంటే అంత భయంకరమైనదండి. అవునంటారా కాదంటారా? నిశ్శబ్దం మనిషికి పుట్టించేంత భయము ఇంకేది కూడా పుట్టించలేదంటాను నేను. అవునా కదా? తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎలా ఉంటుంది? చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అవునా కదా? సునామీ వచ్చే ముందు ప్రకృతి ఎలా ఉంటుంది? చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండడం అనేది చాలామంది మంచుకు సూచన అనుకుంటారు. నిశ్శబ్దం వెనకాలే అసలు సిసలైనటువంటి భయం మొదలవుతుంది. నిశ్శబ్దం చాలా భయంకరమైనది. మౌనం చాలా భయంకరమైనది అంటాను. అడవిలో ఉన్నటువంటి సింహం జింకన వేటాడుతున్నప్పుడు అడవంతా కూడా ఎలాగుంటుంది తెలుసా? చెప్పాలి, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ పొంచున్నటువంటి సింహాన్ని చూస్తున్నటువంటి పక్షులు, చెట్ల మీద ఉన్నటువంటి జీవరాశులు సైలెంట్ అయిపోతాయి. అడవి మృగం వేటాడుతున్నటువంటి సమయంలో అడవి నిశ్శబ్దమైపోద్ది. ఇక్కడ నిశ్శబ్దం అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే, అతి భయంకరమైనటువంటి శోధన, శ్రమ, నాశనం అనేటువంటిది వచ్చే ముందు ప్రపంచం అంతా 30 రోజులు ఎలా ఉంటుంది? చెప్పాలి, నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంకా హ్యాపీ, అంత అయిపోయిందిలే, ఇంకేం బాధ లేదులే, ఇక నుంచి మనకు సంతోషమేలే అని 30 రోజుల తర్వాత అసలు సిసలైన టార్చర్ మొదలవుతుంది. ఆ టార్చర్ ఏంటి అనేటువంటిది నేను ఎల్లుండి జరిగేటువంటి ఆ సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే అవి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు అవి చేసుకోవచ్చు. బోర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు ముద్రలో ఉన్నా కనుక ఈ కాంటెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళద్దు. చాలామంది జీవితాల్లో అనుకుంటారు, మా జీవితంలో ఏ శ్రమలు రావట్లేదండి, ఏ బాధలు లేవండి, హ్యాపీగా ఉన్నామండి బాబు, ఏ బెంగ లేదు, ఏ బాధ లేదు, ఏదో దేవుని కృపను బట్టి అలా సాఫీగా జరిగిపోతుందండి జీవితం అని అనుకుంటా ఉంటారు. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా?
ఆ సాఫీ వెనకాలే సాతాను పొంచున్నాడో వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరిని ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహం వలె వాడు ఏం చేస్తూ ఉంటాడంట? తిరుగుతూ ఉంటాడంట. కాబట్టి మన జీవితంలో నిరంతరమైన పోరాటం ఉంటుందమ్మా. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ పోరాటం, మానసిక పోరాటం, శారీరక పోరాటం, ఈ 3 పోరాటాలు ఉంటాయి. ప్రతి మనిషికే ఉంటాయి. కానీ క్రైస్తుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. అసలు ఈ పోరాటమే లేదండి, ఆత్మీయ పోరాటమే లేదు మాకు. అసలు సాతాను మమ్మల్ని శోధించడమే మానేసాడు. మమ్మల్ని శారీరకమైనటువంటి పోరాటమే లేదండి మాకు. శరీరానికి మాకు మధ్యన పోరాటమే లేదు. అసలు ఎప్పుడు శరీరం ఎప్పుడో మా మీద గెలిచేసింది. శరీరాన్ని లోపరుచుకోవడానికి ఏమి లేదు, అదే నన్ను లోపరిచేసుకుందండి. మానసిక ఒత్తిడి అంటారా, అసలు లేనే లేదండి. అసలు అసలు వాళ్ళని పట్టించుకోడండి అనే మాట నువ్వు అంటున్నావంటే బాగా గుర్తుపెట్టుకో. నీ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందంటే చాలా భయంకరమైన ముప్పు రాబోతుంది. చాలా భయంకరమైన ముప్పు రాబోతుంది. క్రైస్తుడు నిరంతరం అనుక్షణము కూడా పోరాటం మధ్యనే బతుకుతూ ఉంటాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా పోరాడే వ్యక్తే క్రైస్తుడు. ఈ రోజున ఏమీ లేదు, హ్యాపీగా ఉందండి, ఏ బెంగ లేదండి, ఏ విడియ లేదండి, ఏ బాధ లేదండి, ఏ సమస్య లేదండి, ఏ గొడవ లేదండి, ఏ ఇబ్బంది లేదండి, ఇలా వెళ్ళిపోతే బాగుండునండి అని అనుకుంటున్నావంటే ఖచ్చితంగా నిన్ను కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపని ఏదో రకమైన పోరాటం అనేది ఉంటుంది. మా జీవితంలో పోరాటమే లేదండి అనేవాళ్ళు ఎవరంటే గుండెల మీద చేయెత్తుకోవచ్చు. నా జీవితంలో పోరాటం లేని రోజు లేదు. ఈ రోజుకి చెప్తున్నాను, పోరాటం అనేది లేని రోజు నేను సేవలోకి వచ్చిన మొదలు ఈ రోజు వరకు లేనే లేదు. ఏదో ఒక రకమైన పోరాటం, మానసికమైనటువంటి శోధన, ఆత్మ సంబంధమైన శోధన, శారీరక శోధన, ఇది కామన్గా ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఎదుర్కోక తప్పదు. హ్యాపీగా ఉంది, ఏం లేదు, ఏ బెంగలు లేవంటే చాలా ముప్పులో ఉన్నావు అని అర్థం. ఆడు కొట్టేయడానికి రెడీగా ఉన్నాడని అర్థం. ఆడు కొట్టే ముందు ఎప్పుడూ కూడా మన జీవితాలు ఎలాగుంటాయి? ప్రశాంతంగానే ఉంటుంది. యోబు జీవితం కొట్టక ముందు ఎలాగుంది? ఎలా ఉంది చెప్పాలి? ఎలా ఉంది? సాతాను కొడితే చెప్తానండి నేను. అంత భయంకరంగా ఉంటుంది అటు కొట్టే ముందు. నిశ్శబ్దమైనటువంటి సాఫీ జీవితం కొనసాగుతూ ఉంటుంది. అనుకోని సమయం వాడు వచ్చి మన మీద పడిపోతాడు. అందుకే ఆయన అన్నాడు, మెలకుగా ఉండండి. మెలకుగా ఉండ, ఆత్మలో మెలకువ, మానసికమైనటువంటి మెలకువ, శారీరక మెలకు, ఇవన్నీ ఉండాలి. అంటే నేను చెప్పే మాటలు చాలామందికి ఇక్కడ అర్థం కాకపోవచ్చు నేను మాట్లాడే మాటలు. ఎందుకంటే నేను అర్థం చేసుకునేటువంటి సమయంలోకి మీరు వస్తే, ఆ స్టేజ్కి మీరు వస్తే మీకు అర్థమవుతాయి. ఏదో రోజున దీని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నిశ్శబ్దం అనేది బహు భయంకరమైనది. అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ఉంది. ఆ అరగంట, ఆ 30 రోజులు కూడా భూలోకంలో కూడా ఎలాగుంది? ప్రశాంతంగా జరుగుతుంది. ఈ అరగంటలో లేదంటే 30 రోజుల్లో 7వ ముద్ర విప్పిన తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటంటే, అది నేను మాట్లాడతాను, ఇప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి ఎన్ని బోర్లు ఇవ్వడ్డాయి? ఎన్ని బోర్లు ఉన్నాయి? ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఎన్ని పాత్రలు ఉన్నాయి? 7 అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? సంపూర్ణతకు, పరిపూర్ణతకు, అన్నిటికీ మించి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నటువంటి అలంకార పూరితమైనటువంటి ఒక సంఖ్య. నాకు ఫేవరెట్ సంఖ్య ఏదైనా ఉందంటే 7. చిన్నప్పటి నుంచి అత్తమాటలు రాసుకోవడమే. అది ఎందుకు వచ్చిందో దేవుడు పెట్టాడా లేకపోతే అది అలా ఉందో నాకు తెలియదు, అలా జరిగిపోయింది. కాబట్టి ఈ 7వ ముద్రను విప్పినప్పుడు అరగంట నిశ్శబ్దం కనబడుతుంది. నిశ్శబ్దంతో పాటుగా అక్కడ కనబడిన మాట ఏంటంటే,
యోహాను గారు 7 దూతలను చూశాడు. ఆ 7 దూతలు కూడా, ఆ 7 దూతలకి కూడా ఏమి ఇవ్వబడ్డాయి? బూరలు ఇవ్వబడ్డాయి. బూరలు అనగా దేనికి సాదృశ్యంగా ఉంది? బూర దేనికి సాదృశ్యం? హెచ్చరిక. హెచ్చరించి ముందు కదా బూర ఊతారు. ఎమర్జెన్సీ అలర్ట్ చేసేటువంటి అధికారం దేవదూతలకి దేవుడిచ్చాడు. 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఆ బూరలు ఇవ్వబడిన తర్వాత దేవదూత చేతిలో, మొదట దేవదూత చేతిలో, లేదంటే ఆ అరగంట సమయంలో జరిగేటువంటి సందర్భంలో ఆ దేవదూత చేతిలో ఏం కనబడుతుంది? నేను ఇంకా పాత్రలోకి వెళ్ళలేదు, బూరల్లోకి వెళ్ళలేదు. బూరలు ఎల్లుండి చెప్తాను. చూడండి, అందులో ఒక దూత వారికి 7 బూరలు ఇవ్వబడను. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో ఇచ్చుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కూడా కలిగెను. 3, 4, 5 వచనాల్లో ఒక 3 నిమిషాల్లో చెప్తాను. అది మీరు చదివితే ఎప్పటికీ అర్థం అవుతుంది. ఎప్పటికీ ఎన్నటికీ ఇంకా అది అర్థం కాదు. నేను చెప్పేస్తున్నాం కదా. నేను తెలుసుకోవడానికి, నేను గమనించడానికి, నేను నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టిందో నాకు తెలియదు, కానీ దాన్ని మీ అందరికీ వివరించడానికి 3 నిమిషాలు చాలు నాకు. 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఎవరికి? 7 దూతలకి. ఎప్పుడు? 7వ ముద్ర విప్పిన తర్వాత. ఆ 7వ ముద్ర విప్పిన వెంటనే అరగంట సేపు నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఆ 30 నిమిషాలు అంటే 30 రోజుల్లోనే 7 దూతలకు నిలవబడ్డాయి. ఆ 7 దూతలకి బూరలు ఇవ్వబడ్డాయి. 7 దూతలు ఇలా నిలవబడ్డాయి. అంటే ఈ 7 దూతలు బూరలు ఊదే దూతలు, మామూలు దూతలు కాదు. ఇవి నిలబడినటువంటి సమయంలోనే ఇంకొక దూత వచ్చింది. ఇంకొక దేవదూత నడుచుకుంటూ దేవుని బలిపీఠం ముందుకు వచ్చి నించుంది. జాగ్రత్త గమనించండి. దేవుడు ఉన్నాడు, దేవుని బలిపీఠం ఉంది. దేవుని బలిపీఠం ప్రక్కన 7 బూరలు పట్టుకున్నటువంటి దేవదూతలు ఉన్నారు. ఒక్కొక్క దూత ఒక్కో సమయంలో బూర ఊదుతారు. అప్పుడు ఏం జరుగుతుందని తర్వాత మాట్లాడతాను. 7 దూతలకి ఈ వచ్చిన దూతకే సంబంధం లేదు. ఆ 7 వేరు. ఆ 7 వేరే పని మీద నియమించబడ్డారు. వాళ్ళు బూరలు పట్టుకుని నిలబడినటువంటి సమయంలో ఇంకొక దూత ఇలా వచ్చి బలిపీఠం ముందు నిలబడింది. ఆ దూత చేతిలో ఏముందంటే దూపార్తి, సువర్ణ దూపార్తిని చేత పట్టుకుంది. ఏం పట్టుకుంది? సువర్ణ దూపార్తిని చేత పట్టుకుంది. ఈ సువర్ణ దూపార్తి అంటే ఏంటి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అంటే ఏంటి? నిప్పులంటే ఏంటి? ఇదంతా మాట్లాడాలంటే ఒక 3 గంటలు టైం పడదు. కాబట్టి అంతా నేను మాట్లాడట్లేదు, కానీ ఒక 10 నిమిషాలు దాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సువర్ణ దూపార్తిని చేతి పట్టుకుంది. మీరు ఎప్పుడన్నా చూసారు లేదో షాపుల్లోనూ బయట కూడా, లేకపోతే ఇక్కడ చాలామంది హైందవులు ఉన్నారు, హైందవ ఆచారాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు కానీ బయట షాపుల దగ్గరికి వెళ్తే ఒక ముస్లిం అతను వారానికి ఒకసారి దూపార్తిని చేత పట్టుకుని అందులో బొగ్గులు ఉంటాయి, సాంబ్ర నేస్తూ ఉంటాడు. దాన్ని దూపార్తి అనరు, ఏమంటారు? బొగ్గులు అంటారు. అందులో బొగ్గులు ఉంటాయి, దూపార్తి ఉంటుంది. అవునా కదా? ఉంటుందా? దూప ద్రవ్యము కూడా వేరు. అది బాగా వెలగడానికి ఉపయోగపడే ద్రవ్యం. ద్రవ్యం అంటే పెట్రోల్ ఒక ద్రవ్యం, బండి బాగా నడిపించడానికి. కట్టెలపోయి బాగా మండాలి, ద్రవ్యం కావాలి. ఏం కావాలి? చెక్క ముక్కలు కావాలి, అది ద్రవ్యం. ఈ దూపార్తికి ద్రవ్యం కూడా యాడ్ చేయబడింది. అంటే ఆయన పట్టుకుని వచ్చినటువంటి ఒక పాత్ర ఉంది, దేవదూత చేతిలో ఒక పాత్ర, అది దూపార్తి, సువర్ణ దూపార్తి. చూడండి 3వ వచనం. సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడును. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాడు.
ఎవరు ప్రార్థనలు? పరిశుద్ధుని ప్రార్థనలు. అంటే బలిపీఠం పైన ఎవరి ప్రార్థనలు ఉన్నాయంట? అల్లాడుతున్నాయి ఎవరి ప్రార్థనలో? పరిశుద్ధుని ప్రార్థనలో. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఎవరు కేకలు పెడుతున్నారు? నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయు అని కేకలు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు ఏంటి? ప్రార్థనలు. అంటే దేవుని ఎరిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనలో దేవుని బలిపీఠం మీద కనబడుతున్నాయి. ఈ ధూపార్తి ఏంటంటే పరిశుద్ధులని, అనగా దేవుని అంగీకరించినటువంటి వ్యక్తులంతటినీ కూడా బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, నాశనానికి గురి చేసి హతసాక్షులుగా మార్చినటువంటి క్రియలన్నీ కూడా ఎందులో దాచాడు దేవుడు? ధూపార్తిలో దాచిపెట్టాడు. ఈ ధూపార్తిని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు ఎవరైతే దేవునికి మొర్ర పెట్టారో, ఎంతమంది అయితే దేవుని దగ్గర ఏడ్చారో వారి ప్రార్థనలన్నీ కూడా కలిపి, దేంతో కలిపో చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యాలు పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ప్లస్ ఈ నేరాలు ఘోరాలను బట్టి నలిగిపోయి నరకం అనిపించినటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు కలిసి ఎక్కడ చేరాయంట? దేవుడి దగ్గర చేరినాయి. అంటే సాంబ్రాన్ని అక్కడ వెలుగుతున్న ధూపార్తిలోకి సాంబ్రాన్ని వేసాడు. సాంబ్రాన్ని వేసినంటే ఆ లోపల ఉన్న ద్రవ్యము ఈ సాంబ్రాన్ని కలిసిన తర్వాత ధూపం మొదలవుతుంది, ఒక పొగ పైకి వస్తుంది. అవునా కదా? వీళ్ళు చేసిన నేరాలో, వీళ్ళని బట్టి బాధపడిన ప్రార్థనలో కలిసి ఆ ధూపార్తి నుంచి ఎక్కడికి వెళ్ళి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళి. చూడండి, ధూపార్తినిగా అప్పుడు ఆ ధూపద్రవ్యులు పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి, అంటే ఈ మనుషుల యొక్క విజ్ఞాపన, ఈ మనుషులను బాధలు పెట్టినటువంటి వ్యక్తుల యొక్క క్రియలు, అదే కదా దేవుడు అన్నాడు, ఏమి విత్తుతావో అదే కోస్తావు. అంటే వీళ్ళు విత్తినటువంటి క్రియలకు సంబంధించిన ఫలాలు ఈ పరిశుద్ధుల ప్రార్థన కలిసి, చూడండి ఎక్కడికి వెళ్తుంది, కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి, ఏ పైన ఉన్న నిప్పులు చెప్పాలి? బలిపీఠం పైన ఉన్న నిప్పులు. నిప్పులు అంటే ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత, దేవుని తీక్షణమైన ఉగ్రత. బలిపీఠం అంటే అక్కడ బలిపీఠం ఉందని కాదు. బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది, సిలువుకు సాదృశ్యంగా ఉంది. వాళ్ళ సిలువును బట్టి వేదన పడినటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనలో, హింసించినటువంటి వ్యక్తుల యొక్క క్రియలు కలిసి దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రత ఆ పాత్రలో పోయబడింది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే క్రీస్తు నిమిత్తం దూషించబడ్డారో, ద్వేషించబడ్డారో, నరకం అనిపించారో, హతసాక్షులుగా చచ్చిపోయారో, వాళ్ళందరి మొర దేవుని దగ్గర ఉన్నదే. అదే పరిశుద్ధుని యొక్క ప్రార్థనలో. దానితో పాటు వీళ్ళందరినీ బాధ పెట్టినటువంటి వ్యక్తుల యొక్క పర్యవసానం, వాళ్ళు చేసిన పాపాలు కూడా ఈ ప్రార్థనలతో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అందులో ఏం వేసాడు? నిప్పులు వేసాడు, ఉగ్రత వేసాడు. ఈ మూడింటి తీర్పే బోరల్లో మనకు కనబడుతుంది, వచ్చే బోరల్లో మనకు కనబడుతుంది. ఇది మీరు ఎలా డిస్క్రైబ్ చేయగలరండి? ధూపార్తి అనేటువంటిది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలని మీరు ఎలా రుజువుపరచగలరు అంటే 114వ కీర్తనలో మాట ఉంటుంది, ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి, 114వ కీర్తన 114, 141, 141వ కీర్తన. రెండో వచనం చూడండి, దావీదు రాసిన కీర్తన. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే ప్రార్థన
ధూపంలాగా వెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి. దేవమణి గారు ఎప్పుడో మాట అంటా ఉంటారు, తాతయ్య గారి నుంచి వచ్చిన మాట అది. మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలో తెలుసమ్మా? ధూపంలా వెళ్ళాలమ్మా. మన ప్రార్థన ధూపంలాగా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. ప్రార్థనా ధూపము అంటే అందరూ బయట ధూపాలు దేనికి వేస్తారు? విగ్రహాలకి, దేవులకి. మన ధూపం ఆ సాంబరానికి పొక్కే సంబంధించింది కాదు. ప్రార్థనే పెద్ద ధూపం మనకి. ఆ ప్రార్థనే దేవుడికి ఇచ్చేటువంటి ధూపం, నైవేద్యం. అంటే క్రీస్తుని ఎరగని అన్యులు వేరే రకాలైన నైవేద్యాలు, వేరే రకాలైన ధూపాలు వేస్తారు. క్రైస్తవ్యంలో కూడా ధూపాలు ఉన్నాయి, క్రైస్తవ్యంలో కూడా నైవేద్యాలు ఉన్నాయి. అయితే బయట నైవేద్యాలు, బయట ధూపాలు కాదే. క్రైస్తవ్యంలో ఉన్న ధూపాలు వేరు, నైవేద్యాలు వేరు. దీని బల్లి అన్య రీతి సంస్కృతి అనరు, విగ్రహారాధన అనరు, దీన్ని ఆత్మారాధన అంటారు. దీన్ని ఎందుకంటే కనబడుతుందో ధూపం, ఆత్మతో చేసే కనబడతాయా? అందుకే అన్నాడు ఆరాధించే వాళ్ళు దేంతో ఆరాధించాలి? అది ధూపంలాగా వెళ్తుంది. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన వెళ్ళిపోదు. ముందు నీ ధూపార్తి ఎలా ఉందో పరిశీలించుకోవాలి. నీ పరిస్థితి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ మనసాక్షి ఏ విధంగా పనిచేస్తుంది, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకున్నావా లేదా, నీ జీవితం అంతా క్రమంగా ముందుకు వెళ్తుందా లేదా? వీటిని బట్టి వచ్చే ధూపం దేవుడి దగ్గరికి వెళ్ళేది. అన్ని ధూపాలు కాదండి. అందుకే అన్నాడు అక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థన అన్నాడు. అవునా కదా? క్రైస్తువుల యొక్క ప్రార్థనలు అన్నాడా? పరిశుద్ధులు ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుతుంది. అందరూ ప్రార్థనలో చేరవు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే అది దేవుడు లోపం కాదు, నీ లోపమేమో పరీక్షించుకో. నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో, ఎక్కడైనా పరిశుద్ధతలో జారిపోయావేమో, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావేమో, దేవునికి అవిధేయమైనటువంటి జీవితంలో కొనసాగుతూ ప్రార్థిస్తున్నావేమో, ఎప్పటికీ కనీసం పరలోకం గేటు దగ్గరికి కూడా వెళ్తావు. టిప్కిని పడిపోతుంటుంది ఈ గోడ దగ్గర నుంచే, ఈ సీలింగ్ నుంచే. పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. కాబట్టి ఆ ధూపం ఏమిటన్నమాట? ప్రార్థనలు. అర్థమైందో లేదో నేను చెప్పింది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తుకి ఎలా ఉన్నాం? సువాసనై ఉన్నాం. ధూపార్తి మీద సాంబ్రాణి వేసాం అనుకోండి, ఆ పొగ మనకి ఏం తెప్పిస్తుంది? ప్రార్థన లేదంటే క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంట? సువాసన భరితమైన రీతిలో ఉండాలి. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని పట్టుకుని కూర్చుంటే ఇప్పటికీ అర్థమవుతుంది. చాలా ఉంది ప్రకటన గ్రంథం ముందున్న గ్రంథాల్లో వాటి గురించి. కాబట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ధూపార్తిని తీసుకొచ్చాడు దేవదూత. ధూపార్తిలో ఉన్నటువంటిది ఏంటంటే, క్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తులకి వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ అక్కడ దాసేశాడు ఆ ధూపార్తిలో. అర్థమైందా? అది అక్కడ తీసుకుని వచ్చేటప్పటికి వీళ్ళ చేతిలో ఇబ్బంది పడినటువంటి, వీళ్ళ చేతిలో చచ్చిపోయినటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో ఈ ధూపార్తిలో కలిసాయి. సాంబ్రాణి కలిసింది. ఈ రెండూ కలిసి పొగ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? నిప్పులు కలిపాడు దానికి. ఆ ఉగ్రత కలిపి వచ్చేటువంటి దాన్ని అలా అక్కడ రాసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయన చేసినటువంటి పాపాలు ఎక్కడికి పోవు, చేసిన దోషాలు ఎన్నటికీ పోవు, పెట్టినటువంటి బాధలు జన్మ జన్మలకి పోవు. జన్మలు అంటే అంటున్నానండి, వేరేగా తీసుకున్నారు కనుక ఎన్ని యుగాలైనా అవి పోవు పోవు పోవు. బ్రతికుండగా నీ బిడ్డలను తరుగుతుంది, చనిపోయిన తర్వాత నీ ఆత్మని తరుగుతుంది. అందులో మంచివారిని, క్రైస్తవుల్ని, అతి పరిశుద్ధంగా బ్రతికేటువంటి వ్యక్తుల్ని బాధ పెడితే ఆ బాధను అనుభవించినటువంటి వ్యక్తి చేసిన ప్రార్థన చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది దేవుని దగ్గరికి.
నువ్వు బాధ పెట్టేటువంటి వ్యక్తి ఒకవేళ పరిశుద్ధుడైతే, దేవునికి అంగీకారయోగ్యముగా ఉన్నటువంటి వ్యక్తి అయితే, దేవుడు మెచ్చిన ఇష్టపడిన వ్యక్తి అయితే, ఆ వ్యక్తి నువ్వు బాధ పెడితే, ఆ వ్యక్తి నువ్వు పెట్టిన బాధను బట్టి చేసిన విజ్ఞాపన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకని అంటాను, పరిశుద్ధుల జోలికి పోకండి. అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల జోలికి అస్సలు పోకండి. దేవుడు ఇష్టపడే, దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తులను ఒకవేళ నువ్వు బాధ పెడితే, అది ఏ విధంగా అయినా సరే, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, నీ మాటల మూలంగా కావచ్చు, నీ చేష్టల మూలంగా కావచ్చు, ఏ కారణాన్ని బట్టైనా దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిని కానీ బాధ పెట్టావా, ఆ బాధపడినటువంటి వ్యక్తి ప్రార్థన చెయ్యక్కర్లేదు, ఆ బాధే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. దానికి తగిన తీర్పు నిప్పులతో కలిసి వెయ్యబడుతుంది. కొంతమంది ఎదవలు ఉంటారు, దరిద్రులు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, పనికిమాలోళ్ళు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, పాపులు ఉంటారు. వాళ్ళు ప్రార్థనలో చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పరిశుద్ధులు ఉంటారు. ఒకవేళ తెలిసి తెలియక నువ్వు బాధ పెడితే, ఆ బాధను బట్టి అవతల ఉన్న వ్యక్తి కానీ నొచ్చుకుంటే చాలా భయంకరమైనటువంటి సమస్య అది. తీక్షణమైనటువంటి ఉగ్రత చాలా స్పీడ్గా వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. ఈ విషయం చాలా మందికి తెలియట్లేదు. అందరికీ పేర్లు అడ్డలే. ఇంక బయట విశ్వాసులు అయితే ఆ పాస్టర్ మీద, ఈ పాస్టర్ మీద ఎన్నంటే అన్ని, ఆడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అట్టుపండు అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు అది అనవసరం. అసలు ఆడి మనసాక్షి ఏంటో, ఆడు హృదయం ఏంటో, వాడి ఆత్మీయ పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు? మనిషిగా మనకు తెలియదు. ఎందుకంటే మనకు కనబడేది కదా అది. వెంటనే నీచంగా దిగజార్చేటువంటి విధంగా మాట్లాడుతుంటారు. కొంతమంది దాన్ని పట్టించుకోరు. కానీ నిజంగా ఒకవేళ పట్టించుకుంటే, నువ్వు అన్న మాటలను బట్టి ఒకవేళ ఆ వ్యక్తి పరిశుద్ధుడైతే, దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తిగా ఉంటే, ఆ వ్యక్తి బాధ ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన తీర్పుకు మూలం అవుతుంది. అది ఎన్నటికీ కూడా కొట్టివేయబడదు. ఇశ్రాయేల్ని ఎంత నలగొట్టేశాడో తెలుసా దేవుడు? ఎంత భయంకరమైనటువంటి శ్రమలకి, సమస్యలకి, మరణాలకి అప్పచెప్పాడు తెలుసా? కొన్ని లక్షల మంది లెగ్గొట్టేశారు. ఇశ్రాయేల్, హిట్లర్ అనేటువంటి వ్యక్తి లక్షల మందిని చంపేశాడు. అప్పచెప్పాడు దేవుడు. ఎందుకు తెలుసా? వాళ్ళని దేవుని బాధ పెట్టారనా? దేవుని దుఃఖ పెట్టారనా? దేవుని ఇబ్బంది పెట్టారనా? కాదు. దేవుని మూలంగా వచ్చిన ప్రవక్తలను మీరు చంపారంటాడు బైబిల్లో. దేవుని మూలంగా వచ్చిన సేవకుల యొక్క కన్నీళ్లు తీర్పు తీరుస్తాయి, లేదంటే అఘోషిస్తాయి అన్నాడు. ఇశ్రాయేల్ ఈ రోజున ఇబ్బంది పడతారు. ఇంకా ముందు రోజుల్లో పడతారో పడాలి అని నేను అనట్లేదు, కానీ చాలా సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న దానికి కారణం వాళ్ళ ప్రవక్తలను చంపారు, సేవకులను చంపారు, ప్రవక్తలు దూషించారు, ద్వేషించారు. ఆ శాపం చాలా కాలం అనుభవించారు వాళ్ళు. పరిశుద్ధుల యొక్క ప్రార్థన, ఆ పరిశుద్ధుల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తుల యొక్క క్రియలు కలిసి పైకి వెళ్తే దేవుడు తన తీక్షణమైన ఉగ్రతని కలిపాడు. దానికి బదులుగా దానికి ఇవ్వవలసిన ప్రతిఫలం, ఆ ప్రతిఫలం నుంచి ఏడుబోర్లు ఎలా ఉంటాయి అనేది మనం వచ్చే సెషన్లో మాట్లాడుకుందాం. పరిశుద్ధుల ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదా అనేటువంటి ఒక ఆధారం ఏమన్నా చూపించమంటే చాలా చూపించగలం. దావీదు సౌలుని బట్టి ఎప్పుడన్నా ప్రార్థన చేశాడా? దావీదుని సౌలు ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా? బైబిల్లో ఏ వ్యక్తి మరొక వ్యక్తిని బట్టి అంత ఇబ్బంది పడి ఉండడు. నరకమే చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే సొంత మామగారు. ఎప్పుడైనా దావీదు ఆ వ్యక్తి యొక్క నాశనం గురించి కానీ, ఆ వ్యక్తి నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు అయినా అన్నట్టు కానీ ఘోషిస్తూ, బాధపడుతూ,
లేదంటే మరొక విధంగా దేవుడి దగ్గర ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా ఎప్పుడన్నా లేఖనాల్లో మీరు గమనించారు? నా శత్రువులు నన్ను ముట్టినను అని అన్నాడు తప్ప ఎప్పుడూ కూడా బాధ పెట్టినటువంటి వ్యక్తులు గూర్చి ప్రత్యేకంగా దావీదు ప్రార్థన చేసినట్టుగా లేదు. బాధపడేవాడు అంతే. కానీ ఆ బాధ ఎంత భయంకరమైన తీర్పులోకి తీసుకొచ్చింది సౌల్ని. కేవలం బాధే పడ్డాడు, ప్రార్థన చేయలేదు. ఆ బాధ దేవుని సన్నిధికి ఎలా చేరింది? ఎలాంటి మరణం పొందాడు సౌలు? కుక్క వంటి మరణం, కుక్క చావు అంటాను ఒక మాటలో. ప్రార్థన చేయక్కర్లేదు, వాళ్ళు బాధపడితే చాలు. అందరినీ ఒకే రకంగా దేవుడు ఏర్పరచుకున్నాడంటే బైబిలు దాన్ని ఒప్పుకోదు. సావుకుడిగా నేను దాన్ని ఒప్పుకోను. ఒక్కొక్కరినే ఒక్కొక్క రకంగా దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమీద ప్రత్యేకమైన దృష్టి ఉంచుతాడు దేవుడు, ప్రత్యేకంగా వాళ్ళని ఏర్పరచుకుంటాడు, ప్రత్యేకమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి వరాల ఫలాలతో నింపుతూ ఉంటాడు. అలాంటి వారి జోలికి పోకండి. కొట్టాడా సౌలును? కొట్టలేదా? ఎందుకంటే పెద్ద ఆధారం చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో మనకు కనబడుతుంది. పరిశుద్ధుల యొక్క ప్రార్థన, లేదంటే ఒక వ్యక్తి చేతుల్లో ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల యొక్క ఆర్తనాదాలు దేవుని సన్నిధికి చేరతే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అనుకుంటున్నారు మీరు? చెప్పాలి. ఎవరి మొర దేవుని సన్నిధికి చేరిందంట? సొదొమ గొమొర్రా యొక్క మొర. ఆదికాండం 18వ అధ్యాయం. నేను కొన్ని మాట్లాడితే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఇది వాస్తవానికి నేను ఏది మాట్లాడినా వాక్యానుసారమైందే, నిజాలే మాట్లాడతానండి. లేని మాట అయితే మాత్రం ఎప్పటికీ అన్నటికీ మాట్లాడను. 18వ అధ్యాయము 20వ వచనం చదివితే, సొదొమ గొమొర్రా గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. అది ఎంత భయంకరమైనటువంటి లోకము, పరిస్థితులు అంటే అంత భయంకరమైన లోకం, పరిస్థితులు. ఎంతోమంది ఆ ఊరిలోకి వచ్చినప్పుడు ఆ ఊరిలోకి వచ్చిన మనిషిని వదిలేవారు కాదు. బలవంతంగా ఆ వ్యక్తులతో పాపం చేసి శారీరకంగా వాళ్ళు బలవంతంగా వాళ్ళని అనుభవించి, ఓ మాటలో చెప్పాలంటే అత్యాచారం చేసి అయితే చంపేసేవారు, లేదంటే వదిలేసేవారు. చివరికి దేవదూతలు అనేటువంటి వారు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కూడా ఈ అత్యాచార యత్నం చేయబోతారు వీళ్ళు. అంత భయంకరమైనటువంటి పాడు లోకం. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు లేరు, మధ్య వయసు వాళ్ళు లేరు, లేదంటే వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు లేరు. ఇంకా వయసుతో సంబంధం లేకుండా ఎవరు కొత్త వ్యక్తి కనబడినా ఆ వ్యక్తిని, మగోడైనా ఎవరు ఆడవాళ్ళైనా రేపు చేసేయాలి. అక్కడ ప్రాముఖ్యంగా జరిగేటువంటి ఆ పరిస్థితులు ఏంటంటే, పురుష సంయోగులు వాళ్ళందరూ కూడా, పురుషుడు స్త్రీని కలిసి ఉండడం తప్పేం కాదు, పురుషుడు స్త్రీతో జత చేయడం అనేటువంటి తప్పేం కాదు. సృష్టి ధర్మమే, దేవుడు పెట్టిన ధర్మమే. ఆ ధర్మం భార్య భర్తల మధ్యన మాత్రమే నెరవేరాలి. కానీ ఇక్కడ పురుషుడు మరొక పురుషునితో కలకూడదని కూడా దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. జంతు సంయోగం కూడా చేయకూడదు, జంతువులతో కూడా ఎలాంటి సంపర్కం చేయకూడదు. అంటే చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నేను చూశాను కూడా అలాంటి వారిని, అనేక మందిని. నా కల్లారా నేను ముగ్గురిని చూశాను నా జీవితంలో, జంతువులతో ఈ పాపం చేయడం అనేది. ఆ టైంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి అంటే, మగోళ్ళతో పాపం చేసేవారు, మగాళ్ళని రేప్ చేస్తూ ఉండేవారు. ముందు రోజుల్లో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినబడుతుంది. ఒక మగోడి చేతిలో ఇంకొక మగోడు రేప్ చేయబడి చచ్చిపోయాడు, చంపేశారు. మగాళ్ళే మరొక మగాన్ని రేప్ చేసేటువంటి పరిస్థితులు, వార్తలు ముందు రోజుల్లో మీరు వింటారో వినుదురుగాక. ఇది జరుగుతుంది. లేఖన నెరవేర్పు జరగాలంటే ఇవన్నీ కనబడాలి. ఇప్పటికీ జరుగుతుంది. గే అనేటువంటి కల్చర్ ఎప్పటికీ కనబడతాం. కాబట్టి ఎవరైనా ఈ ఊరిలోకి వచ్చారనుకోండి, ఆ ఊరిలోకి వచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా ఇబ్బంది పెట్టి పాడు చేయడం అనేది ఆ వ్యక్తుల యొక్క సంస్కృతి, పద్ధతి, పరిస్థితులు. అయితే వచ్చినటువంటి వ్యక్తులు బలవంతంగా మరొక వ్యక్తి చేతిలో ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఈ వ్యక్తి ఏడుస్తాడా, బాధపడ్డా? ఆ వ్యక్తులందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా మంచోళ్ళే ఉండొచ్చు, చెడ్డోళ్ళే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ బాధపడేటువంటి క్రమంలో వాళ్ళు చేసిన దేవుడా కాపాడన్న మాటలో దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు త్వరగా తీర్పు తీర్చడం ఉంది. చూడండి, కావలిస్తే 18వ అధ్యాయము 20వ వచనం.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారి సంపూర్ణముగా చేశారో లేదో చూస్తాను, చేయి నీడలను నేను తెలుసుకుందును అని చెప్పెళ్ళాడు. చూసారా, ఎవరైతే ఒక వ్యక్తి చేతిలో ఇబ్బంది పడ్డాడో, బాధపడ్డాడో, ఆ బాధను అనుభవించిన వ్యక్తి యొక్క మొర ఎక్కడికి వెళ్ళిందంట? సొదొమ గొమొర్రాను గూర్చిన మొర. అంటే ఈ పట్టణాన్ని బట్టి బాధపడినటువంటి వ్యక్తుల యొక్క మొర ఎక్కడికి వెళ్ళింది? ఆ మొరకు వెంటనే దేవుడు స్పందించాడా లేదా? అంటే మొరను బట్టి దేవుడు స్పందిస్తాడా లేదా? పరిశుద్ధుల మొర మరీ ప్రాముఖ్యంగా స్పందిస్తాడా లేదా? ఏం చేశాడు? వచ్చి అసలు ఆ పట్టణం లేకుండా కాల్చేశాడు. అసలు ఆ పట్టణమే లేదు, ఆ ఆకాశం నుండి అగ్గొచ్చి కాల్చేశాడు అని రాయబడి ఉంది. కాల్చేయబడినదని రాయబడి ఉంది. లోతు యొక్క భార్య వెనక్కి తిరిగిన తర్వాత ఉప్పు అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆవిడ వెనక్కి తిరగొద్దు అన్నాడు, తిరగకూడదు. వెనక్కి తిరిగిన తర్వాత దేన్నో చూసింది ఆవిడ. దాని గురించి బైబిల్లో రాయబడలేదు, నేను చెప్పను, నాకు తెలిసిన. చూస్తే ఏం జరిగిందనేది లోతు భార్య పెద్ద ఎగ్జాంపుల్. దేవుడు నాకు అది చూపించడు కనుక నాకు తెలుసు తప్ప నాకు తెలియకపోదు. ఏంటి ఒక్కసారి వెనక్కి తిరిగితేనే ఉప్పు స్తంభం అయిపోవడం ఏంటి? ఏదో చూసింది ఆవిడ. చూసిందాన్ని ఎవరికీ చెప్పకూడదు, అంతే. బండం చేసేసాడు అంతే. తను మాట్లాడకూడదు, మాట్లాడను. ఇప్పుడు సొదొమ గొమొర్రా గురించిన మొర ఏమైంది? దేవుని సన్నిధికి చేరింది. సొదొమ గొమొర్రా అంటేనే పాపాత్ములు ఉండేటువంటి ప్రదేశం కదండి. అక్కడ మొర పెట్టడానికి పరిశుద్ధులు ఎవరున్నారు? మంచోళ్ళు ఎవరున్నారండి? నీతిమంతులు ఎవరు ఉంటారండి? అంతా పాపలోకమే కదండి అని మీరు అనుకోవచ్చు. ఎంత పాపలోకంలో అయినా సరే మంచోళ్ళు లేకుండా ఉంటాడా? ఎంత గొప్పటి పాపలోకంలో నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు లేకుండా ఉన్నారా? పాపంలో కలిసిపోకుండా, పాపానికి దూరంగా పరిగెడుతూ, పాపానికి ఏ విధంగా కూడా సంధి చేసుకోకుండా బతికేటువంటి పుణ్యాత్ములు, మంచివాళ్ళు లేరంటారా ప్రపంచంలో? ప్రపంచంలోనే ఉన్నప్పుడు సొదొమ గొమొర్రాలు ఎందుకు అంటారు? లోతు కుమార్తెలు పరిశుద్ధులు, నీతిమంతులు. వాళ్ళిద్దరు కుమార్తెలు కూడానే చాలా మంచి బిడ్డలు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళే చేసి ఉండొచ్చేమో ప్రార్థన. దేవా తండ్రి, ఇంకెంతకాలం అయ్యి పట్టణంలో ఉన్న ప్రజలు మారరా? ఎంతమందిని చంపేస్తున్నారు, ఎంతమందిని బలవంతం పెడుతున్నారు, మా నాన్నని ఎంతగా హింసిస్తున్నారు అని వాళ్ళు కూతురులే చేసి ఉండొచ్చు ఒకవేళ ప్రార్థన. ఆ కూతురు పరిశుద్ధులు అని అనడానికి మీ దగ్గర ఆధారం ఏముందండి? అంత భయంకరమైన పాపలోకంలో పాపం చేయకుండా అలా ఉంటారని మీరు అడగొచ్చేమో. చేయలేదు వాళ్ళు. మీకు ఎలా తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయం కానీ చదివితే, పురుషుని ఎరగనటువంటి 2 కుమార్తెలు నాకున్నారు అంటాడు లోతు. పాపపు లోకంలో, పాపపు పరిస్థితుల్లో, పాపంతో కూడున్నటువంటి ఊరిలో పాపం చెయ్యని కూతుర్లు ఉన్నారన్నాడు అక్కడ. పురుషుని ఎరగని 2 కూతుర్లు ఉన్నారు అంటే వాళ్ళు మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? అంటే అంత జాగ్రత్తగా పెంచాడు అర్థం చేసుకుని 2 కూతుర్ని పాపలోకంలో. కొంతమంది పాపలోకంలో కలిపేస్తుంటారు కూతుర్ని, కొడుకుల్ని, తల్లిదండ్రులే. కానీ తండ్రి పాపాన్ని అంటనివ్వలేదు తన బిడ్డలకే. చూడండి 19వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. అంటే కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా కన్యలుగా ఉన్న 2 కుమార్తెలు నా దగ్గర ఉన్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపులకి తీసుకుని వచ్చేదను, వారి మీ మనసు వచ్చినట్లు చేయడి. బలవంత పెడుతున్నటువంటి సొదొమ గొమొర్రా ప్రజలకి, ఒరే నా ఇంటికి వచ్చినటువంటి అతిథులరా, వాళ్ళు దూతలు రా అని చెప్పట్లేదు. అతిథులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కావలిస్తున్న 2 కూతుర్ని ఇచ్చేస్తాను. వాళ్ళు పురుషుని ఎరగని కన్యకులై ఉన్నారు. మంచివారనా చెడ్డవారనా? పరిశుద్ధులనా కాదనా? వీళ్ళు మొర చేరిందనా చేరలేదనా? దేవుడు దిగొచ్చాడా దిగడు రాలేదా? వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన 3 వస్తే 2 ఉన్నారు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒక ఆయన వెళ్ళిపోయారు వెనక్కి. అదంతా వేరే సబ్జెక్ట్, బైబిల్లో లేని దాని గురించి మనం మాట్లాడకూడదు కనుక కొన్ని విషయాలు నేను టచ్ చేయను. చెప్పొద్దని కూడా కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు కనుక వాటి గురించి మాట్లాడకపోవడం చాలా మంచిది. వచ్చినోడు ఎందుకు వెళ్ళిపోతాడు? వచ్చినోడు వెళ్ళిపోతాడా? కాబట్టి వీరి మొర కూడా దేవునికి చేరింది అనడానికి బలమైన ఆధారం ఉన్నదా లేదా? కాబట్టి
భూలోకంలో ఎంతమంది క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తులు, మంచివారు, నీతిమంతులు, పరిశుద్ధులు ఎన్ని హింసలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎంత నష్టాలో నాశనం కొంతమందిని బట్టి అనుభవించినట్టుగానే ఆగిపోతుంది, అయిపోద్దని మీరు అనుకోకండి. అనుభవించిన వారికి న్యాయం చేస్తాడో, అనుభవించినటువంటి వ్యక్తులను బాధ పెట్టిన వ్యక్తులకి కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీర్పు తీరుస్తాడు. అదే 7వ ముద్ర. పరిశుద్ధుని యొక్క ప్రార్థనలో, దోపార్తిలో ఉన్నటువంటి పాపుల యొక్క క్రియలు దేంతో కలిసినాయి? దేవుని యొక్క తీర్పు, తీక్షణమైనటువంటి నిప్పులతో కలిసాయి. ఈ 3 కలిసిన తర్వాత భూమి మీద జరిగేటువంటి పర్యవసానమే చెప్పండి, బోర్లు. ఆ బోర్లు ఇంకెంత భయంకరంగా ఉంటాయి చూడండి. తర్వాత ఇప్పుడు జరిగే అన్నీ కలిసే జరుగుతాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట, నేను అన్నీ కలిసే జరుగుతాయి. కాబట్టి ఈ రోజున క్రైస్తువులు దూషించబడుతున్నారని, ద్వేషించబడుతున్నారని, చంపబడుతున్నారని, భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారని చెప్పి మనం మళ్ళీ మనల్ని శ్రమలు పెట్టినటువంటి వ్యక్తులను ఏమి ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఆ అన్నిటికీ సంబంధించిన తీర్పులో నిప్పులు రెడీగా ఉన్నాయి. బలిపీఠం పైన కింద కాదు, అన్నిటికంటే కూడా పైన ఉన్నవాడైన ఆ నిప్పుల ఉగ్రతతో కలిసిన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చడం, ఎవరు అన్యాయంగా బాధ పెట్టడం, ఎవరికి అన్యాయంగా ఇబ్బంది పెట్టడం, మనం చేసిన వాటికే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. దేవుడు ఎవరిని ఏ విధంగా కూడా బాధ పెట్టడానికి ఇష్టపడ్డు. మనం చేసుకున్నవే మనల్ని బాధ పెడతాయి. మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులే, జీవితాలే, క్రియలే మన మీదకి ఏమేమి వస్తాయి? ఉగ్రతగా దిగి వస్తాయి. అదే పెద్దలు అంటారు, చేసినవి ఎక్కడ పోతాయండి? చేసినవి 7 తరాలు తరుముతాయి కదండి అని పెద్దలు అంటారు. కానీ దేవుడు అంటాడు, చేసినట్టుగా పోవో, మళ్ళీ నేను పంపించే దేవుడిని ఒకడు. అందుకని అంటాడు, తీర్పు తీర్చకుడి. మీరు తీర్పు తీర్చకండి, నేను తీరుస్తాను. అలా తీర్చాలని తెలుసు కదా. పగ తీర్చుకున్నట్టు కూడా నా పని. మీరెందుకు తీర్పు తీర్చడం? వాళ్ళు ఎలాగన్నారో, వాళ్ళు అలా కొట్టారు, వీళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు, ఏమి చేయకండి, మీరు అనుభవించండి. నన్ను నమ్ముకున్నందుకు మీరు అనుభవించాలని చెప్పాను కదా ఆదిలోనే. కాబట్టి అనుభవించండి, తీర్పు నేను తీరుస్తాను. అది 7వ ముద్ర. రీసెంట్గా ఒక 2 days క్రితం నన్స్, క్యాథలిక్ సంబంధించిన నన్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారిని జైల్లో పెట్టేశారు. నైజీరియాలో 40కి పైగానే క్రైస్తవుల్ని కాల్చి చంపేశారు. చర్చిని తగలబెట్టేశారు. తగలబెట్టేసిన వాళ్ళు బాగానే ఉండొచ్చు, హ్యాపీగా సాయంత్రం అయ్యేటప్పుడు మందు, మొక్క, బిర్యానీ అన్నీ తింటా హ్యాపీ, ఇదే లైఫ్ అని అనుకోవచ్చు. కానీ నువ్వు చేసిన వాటిని బట్టి అనుభవించినటువంటి వ్యక్తుల యొక్క మొరకే కలిపేటువంటి ఉగ్రత ఒకటి ఉంది, దానికి వస్తుంది. నేను అందుకే అంటున్నాను, ఇలాంటివి జరుగుతాయి. క్రైస్తువుల మీద వ్యతిరేకత, దాడులు అనేది జరుగుతుందని బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడో చెప్పాడు. కొత్తగా ఏం జరిగేది కాదు, ఆయన చెప్పిందే జరుగుతుంది. కాబట్టి మనం వాటిని భరించాలి. నీతి నిమిత్తం మీరు దూషించబడదు, ద్వేషించబడదురు, అప్పుడు మీరు సంతోషించండి అన్నాడే. ఎందుకు సంతోషించమన్నాడు? మీకు చేసింది వాళ్ళు ఒకంతే, కానీ నేను వాళ్ళకి చేసేది 10 వంతులు. తీర్పు అలా ఉంటుంది నాతో. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రమనో కాదు. అన్యాయం ఎప్పుడు చేయడు. మీరు చేసింది మీరే అనుభవిస్తారు రెట్టింపుతో. మనం చేసుకున్నాయి మనమే అనుభవించి తీరుతాం, అవి ఎక్కడికే పోవు. మనం చేసుకున్న వాటికి మంచోళ్ళని ఎవరినైనా బాధ పెట్టిన అనుభవాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళ ప్రార్థనలు కూడా కలిసే అనుకోండి, ఈ 2 సరిపోవన్నట్టుగా దేవుని ఉగ్రత కూడా కలిసింది అనుకోండి, నీ జీవితం ఇంకా మాటాసే. నువ్వు చేసినాటికి వచ్చేటువంటి ప్రతిఫలం కంటే, తీర్పు కంటే కూడా నువ్వు ఎవరినైనా అన్యాయంగా, అనవసరంగా ఒకవేళ బాధ పెడితే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళ బాధ కానీ నువ్వు చేసిన దరిద్రగొట్టు పనులు కానీ కలిస్తే, మరి బాబోరే నిన్ను కాపాడలేడరా దేవుడు. అందుకే బైబిల్లో మాట ఉంది, అన్యాయము చెయ్యువాడుని ఇంకా అన్యాయము చేయనిమ్మండి. అలాగా నేను చేస్తాను, ఏం చేయాలో. ఈరోజు అన్యాయం చేయబడ్డాం మేమండి, మోసగించబడ్డామండి, మేము చాలా ఇబ్బందులు పోలేమండి ఒకళ్ళ వల్ల.
వీళ్ళ వల్లే మేము ఇబ్బందులు పడుతున్నామండి, బాధపడుతున్నామండి, ఘోషిస్తున్నామండి, నలిగిపోతున్నామండి. ఏమీ వద్దు. అన్యాయం చేయబడిన వాడా మరింతగా అన్యాయం చేయబడును గాక నువ్వు. ఎందుకంటే అన్యాయం చెయ్యువాడికి వచ్చే తీర్పు బహుభయంకరమైనది, బహుభయంకరమైనది. మనుషులు దాన్ని గమనించకపోవచ్చు, అన్యాయం చేయబడినటువంటి వ్యక్తికి అది తెలియకపోవచ్చు, కానీ చూచుచున్నటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు తీర్పు తీర్చేటువంటి క్షణం కూడా ఒక రోజు ఉంది. ఆ రోజు ఏ ఒక్కరిని వదలడు. నలగొట్టి పాడేస్తాడు అనుకోండి శ్రమలో, అది వేరే విషయం. నరకంలో వేరే విషయం. బతుకుండగానే నరకం చూస్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇంక చచ్చిపోయేవారు వాళ్ళ జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఇంక ఏమీ ఉండదు. సిరి ఉండదు, సంపద ఉండదు, నలుగుడే. ఎందుకు ఉండదంటే శాపం వెంటాడుతుంటుంది వాళ్ళని. సిరి, సంపద, సంతోషం అనేది నీ జీవితంలోకి అసలు కనబడట్లేదంటే శాపం మీద వెంటాడుతుంది. చేసిన పనులకి ప్రతిఫలం ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు, తీర్పు కూడా అనుభవించాలి. 7వ ముద్ర 30 రోజులు లేదంటే అరగంట సేపు నిశ్శబ్దం బహుభయంకరమైనది, బహుభయంకరమైనది. ఇప్పుడు నుంచి పక్కన ఉన్న 7 బోర్లు పట్టుకున్న 7 దూతలు ఉన్నారు కదా, ఒక్కొక్క దూత బోర ఊదడం మొదలు పెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద ఆకాశ మండలంలో ఏం జరుగుతుంది? పరలోకంలో ఉన్న దేవదూతలు ఆ బోర్లు ఊదుతున్న సమయంలో ఏం మాట్లాడతారో చాలా భయంకరంగా ఉంటుంది. ముద్రలోకి ఎత్తి అయితే బోర్లోకి ఎత్తు, బోర్లోకి ఎత్తి అయితే పాత్రలు మరింత భయంకరమైన ఎత్తు. ఇంక దాన్ని మళ్ళీ వివరించే పరిస్థితి ఉండదు. 1335 రోజుల నుంచి జరిగేటువంటి పాత్రలో ముద్రలోనే 1290 రోజుల్లో జరిగేటువంటివన్నీ కూడా క్షమించాలి. ముద్రలో, పాత్రలో, బోర్లో 1335 days, 1290 daysలో ఈ ముందు జరిగే యుద్ధాలు, కరువులు, స్టార్టింగ్ డేస్ అన్నీ భయంకరమైన రోజులు దగ్గర పడ్డాయి. రానే ఉన్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. సంఘం ఏ సమయంలోనే ఎత్తబడచ్చు. నువ్వు మారు మనసు పొందేవా లేదా? నీ పాపాల నిమిత్తమైనటువంటి ప్రాయశ్చిత్తం పొందేవా లేదా? పశ్చాత్తాపం పొందేవా లేదా? అన్నిటికీ మించిన రక్షణ పొందావా లేదా? విడవబడిన వాడే ఈ ఉగ్రత పాత్రలో, బోరలో అనుభవిస్తారో. 7వ ముద్ర దేనికి సంకేతం అన్నమాట? దేనికి సాదృశ్యంగా ఉంది? నిశ్శబ్దానికి సాదృశ్యంగా ఉంది. బోరలు ప్రారంభించడానికి ఇది బటన్. 7వ ముద్ర, 7వ ముద్ర బటనం. ఈ 7వ ముద్ర ఓపెన్ చేసిన తర్వాతే బోర్లు ఓపెన్ అవుతాయి. అది పరిస్థితి. చాలా పెద్ద విషయాలు ఇవన్నీ మాట్లాడే టైం ఎప్పుడన్నా దేవుడు ఇస్తే, దేవుడు రాకడ ఆలస్యం అయితే దీని మీద మరింత విశ్లేషణ ఒక 2-3 సంవత్సరాలు మన ఒక్కరికే కాదు కానీ బయట వారికి కూడా అవకాశం ఇచ్చి సెమినార్స్ ద్వారాగా పెట్టి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.